శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము వృశ్చిక రాశి వారికి 16th మే నుంచి 31st మే వరకు రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. నేను చెప్పబోయే విషయాల లోపల కేవలం 50% జరిగే అవకాశం, 50 నుంచి 60% జరిగే అవకాశాలు ఉన్నాయి. మిగతా ఎక్కువ అయితే ఉండవు. ఎందుకంటే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దాన్ని కూడా మీరు చూసుకోవాల్సిందే. ఓకే, ఇంకొక విషయం చూసుకున్నట్లయితే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే కుదిరినట్లయితే కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమశివాయ కమెంట్ చేయడానికి కూడా ప్రయత్నించండి. వృశ్చిక రాశి కాలచక్రం లోపల 8వ రాశి, ప్రెజెంట్ ఇబ్బందుల్లో ఉండే రాశి లోపల ఒక రాశి వృశ్చిక రాశి. చాలా మందికి ఏమనిపించుద్ది తెలుసా, వృశ్చిక రాశిలో పుట్టిన వారికి మా జీవితం ఎప్పుడు ఇలాగే బాధాకరణంగా ఉంటుంది, మేము జీవితంలో ఎప్పుడు బాగుపడలేమని కొద్దిగా మానసికంగా అనిపించుద్ది. కానీ మీరు ఒక విషయం కనుక గమనించినట్లయితే నిరంతరంగా మారే రాశి ఏదైనా ఉందా అంటే అది వృశ్చిక రాశి. నిరంతరంగా వీళ్ళు మారుతూనే ఉండాలి. వీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉండకూడదు. మీరు ప్రెజెంట్ ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో మీరు ఇలాగే ఉండకూడదు. నిరంతరంగా మారుతూ ఉండాలి. మీ లైఫ్ లోపల ఎప్పుడైతే మీరు చేంజ్ అయ్యారో, ఎప్పుడైతే మీరు మారారో అప్పుడే మీ జీవితం లోపల కొన్ని పాజిటివ్ చేంజెస్ కూడా వచ్చాయి. ఇప్పుడున్న మోడలే మళ్ళీ తర్వాత అదే మోడల్ పెట్టుకున్నట్లయితే దానికి వాల్యూ రాదు. ఇది వృశ్చిక రాశి, అష్టమ రాశి, నిరంతరంగా ఎప్పుడు మారే రాశి వృశ్చిక రాశి అని మీరు మారుతూ ఉండాల్సింది. మారుతూ ఉంటేనే మీకు వాల్యూ వచ్చుద్ది, లేకపోతే వాల్యూ రాదు. అని లైఫ్ లోపల ఈ 12 రాశుల లోపల చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండే రాశి కూడా వృశ్చిక రాశి వారికి చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైఫ్లో చాలా తక్కువ వయసు నుంచి అలా ఎక్కువ ప్రాబ్లమ్స్ చూసిన రాశి ఏదైనా ఉంటే అది వృశ్చిక రాశి. మీరు చెప్పింది 100% నిజం. మీ లైఫ్ లోపల ఎప్పుడు ఇబ్బందులు, బాధలు ఉంటాయి. కానీ మీరు దానికి యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు దానికి యాక్సెప్ట్ చేసి దాన్ని మీరు మీ అనుసారంగా మార్చుకోవట్లేదు. మీరు దాన్ని అలాగే చూసి మీరు ఇలాగే చూసుకొని ఎదురు బదురుగా ఎప్పుడు కొట్లాడే కన్నా దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ఏ ప్రకారంగా మనం మన అనుకూలంగా ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతామో ఒక్కసారి దాన్ని ఆలోచించండి. నేను చెప్పింది నిజమా అబద్ధమా? మీరు మీ కంట్రోల్లో దాన్ని యాక్సెప్ట్ చేసినట్లయితే అది మీకు చాలా హెల్ప్ అవుతుంది, లేకపోతే ఇబ్బంది కూడా అవుతుంది. మరి ఇది ఎంతవరకు ఉండి మీకు ఇబ్బంది, ఒత్తిడి ఎంతవరకు ఉందంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో చూసుకున్నట్లయితే నవంబర్ వరకు అయితే ఉండబోతుంది. రాహుకేతు ఎప్పుడైతే మీ చతుర్థ దశమ స్థానాన్ని వదిలేసి వేరే చోటు వెళ్తారో అప్పుడే మీకు కొన్ని విషయాల లోపల మానసికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, శారీరక పరంగా కావచ్చు కొద్దిగా రిలీఫ్ అయితే మీరు పొందుతారు. అంతవరకు మీకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది మీకు నిజం అనిపించవచ్చు, అబద్ధం అనిపించవచ్చు. ఇట్స్ ట్రూ. నేను దానిలో ఇలాంటి రకమైన మార్పులు అయితే చేయలేను. కానీ ఈ నెక్స్ట్ మంత్ చూసుకున్నట్లయితే జూపిటర్ రాశి పరివర్తన చేసుకున్న తర్వాత కొన్ని ముఖ్యమైన మార్పులు అయితే జరగబోతున్నాయి. కానీ ప్రెజెంట్ ఇబ్బంది మీకు ఎక్కడ ఉందో తెలుసుకోండి. మీ 12th లార్డ్ ఎవరైతే ఉన్నాడో వీనస్, ఆ శుక్రుడు అష్టమ స్థానంలో వచ్చారు. ఎవరు వెంట ఉన్నాడు? సెకండ్ లార్డ్ వెంట ఉన్నాడు. ఇక్కడ మీరు చిన్న లాజిక్ పెట్టుకొని చూడండి. రాబోయే రోజుల్లో వృశ్చిక రాశి వారు ఖర్చులకు సంబంధించి ఎక్కువ భయపడతారు. ఆర్థిక వ్యవహారానికి సంబంధించి రాబోయే రోజుల్లో వృశ్చిక రాశి వారు చాలా ఎక్కువ భయపడతాడు. ఇక్కడ ఈ ఆర్థిక వ్యవహారాల లోపల భయపడడం ఏంటో తెలుసుకోండి. ఇప్పుడు ఒక వస్తువు నేను ఖర్చు చేస్తున్నాను, ఒక వస్తువు వేరే వాళ్ళకి ఇస్తున్నాను అనుకోండి. ఎందుకంటే 12th హౌస్ ఇది ఆల్సో ఇన్వెస్ట్మెంట్ కూడా అవుతుంది. ఒక చోట పెడుతున్నాను. ఇది నేను పెడుతుంది రైటా రాంగా, చేయన్నా వద్దా? దీన్ని చేస్తే నాకు ఏదైనా లాస్ అయితే అవ్వను కదా, ఇది చేసిన తర్వాత నాకు ఏదైనా ఇబ్బంది అయితే అవ్వదు కదా. ఇలాంటి రకమైన ప్రశ్నలు వస్తాయి మనసులో. అండ్ ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే హెల్త్లో కూడా దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం అయితే ఉంది. డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా కావచ్చు, రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అని ఎవరైతే ఇల్లీగల్ దందాలు చేస్తున్నారో, ఇల్లీగల్ వ్యవహారాలు అయితే ఎవరైతే పెట్టుకుందో ఇది వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు. మరీ ప్రాబ్లం తెచ్చుకునే అవకాశాలు ఇదే ఉండబోతుంది. ఇల్లీగల్ అనెథికల్ లోపల డబ్బు సంపాదించడానికి వేరే వాళ్ళకి మోసం చేసి మన అకౌంట్ లోపల నంబర్స్ పెంచుకోవడం ఏదైతే ఉందో ఇలాంటి కనుక మీరు చేసినట్లయితే రాబోయే రోజుల్లో చాలా బలమైన శిక్ష మీకు ఉంటుంది. హెల్త్ లోపల ఉంటుంది. మీరు భలే డబ్బు బయట కోట్లు సంపాదించండి, ఓకే. కానీ మీ లోపల బాడీ లోపల ఏవైతే పార్ట్స్ ఉన్నాయో, అవయవాలు ఏవైతే ఉన్నాయో
దానిలో తెలియకుండానే చాలా పెద్ద పెద్ద మ్యాజిక్లు జరుగుతాయి. అది మీరు చూడండి. సో ప్రాబ్లం ఎంత పెద్దదైనా కావచ్చు, అన్ఎథికల్ పనులు అస్సలు చేయకండి. ఒకవేళ అలాంటి దానిలో మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నట్లయితే ఈ వీడియోని ఎక్కువ కూడా చూడకండి. అని ఇంకొక మాట చెప్పాలంటే, వృశ్చిక రాశి వారికి రాశి నుంచి పంచమ స్థానం ప్రెజెంట్ పాపకర్తరి యోగంలో ఉండబోతుంది. రాశి నుంచి పంచమ స్థానం పాపకర్తరి యోగంలో ఉంది. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే. దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే, ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే, ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది. అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే, జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో, మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. మీకు మాట చెప్పా, అనెథికల్ ఈ వర్డ్ ఎందుకు ఉపయోగించానంటే, బుద్ధి ఎప్పుడైతే ఒక వ్యక్తిది భ్రమించుద్దో, బుద్ధి ఎప్పుడైతే భ్రమించడం అంటే తెలుసుకోండి. కొందరు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు అర్థం కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకు కొన్నిసార్లు అర్థం అవ్వదు. అలాంటి రాశి ప్రెజెంట్ నడుస్తుంది క్యారీ లోపల. మీన రాశి ప్రెజెంట్ పాపకర్తరి యోగంలో ఉంది. ఆ మీన రాశి మీకు పంచమ స్థానంలో వచ్చింది. ఈ పంచమ స్థానం సంతాన స్థానం, పంచమ స్థానం బుద్ధి స్థానం, పంచమ స్థానం ఇది హ్యాపీనెస్, ఆనంద స్థానం. ఈ 3 విషయాల్లో రాబోయే రోజుల్లో వృశ్చిక రాశి వారు అన్హెల్దీగానే ఉంటారు. అన్హెల్దీగా అంటే అసంతోషంగా ఉంటారు. వాళ్ళకి దాని నుంచి అలా ఎంత బాగా రిజల్ట్ వచ్చినా కూడా ఎక్కడనో ఏదో కొద్దిగా కోల్పోయినట్టు ఉంటారు. ఇది ఫిక్స్ ఉంది. అని 12th అష్టమ స్థానంలో ఉండడం అంటే ఒక విషయం తెలుసుకోండి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయకండి. రాబోయే రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయకండి. కొద్దిగా డబ్బు దాచి పెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్ జోలికి అస్సలు వెళ్ళకండి. అని కుదిరినట్లయితే రాబోయే రోజుల్లో మీరు ప్రతి శుక్రవారం రోజున రాహుకాల సమయం లోపల, ప్రతి శుక్రవారం రాహుకాల సమయం లోపల శుక్రుడికి సంబంధించిన నెయ్యి, ఘీ ఏదైతే ఉందో ఒక 500 grams ఎవ్రీ ఫ్రైడే దానం చేయడానికి ప్రయత్నించండి. ఆవు నెయ్యి ప్రతి శుక్రవారం రోజు ఎంతవరకు, నెక్స్ట్ మంత్ 2nd వీక్ వరకు ఒక 3 శుక్రవారాలు చేయండి. ఇది 500 grams ఆ రోజు శుక్రవారం రోజు రాహుకాల సమయం లోపల అమ్మవారి గుడి లోపల దానం చేయండి. దుర్గ అమ్మవారి ఆలయం లోపల ఆవు నెయ్యి దానం చేయండి. ఇక నేను ఆవు నెయ్యి ఎందుకు దానం చేయమని చెప్పి అది మీకు తర్వాత తెలుసుద్ది. కానీ దానం అయితే మీరు తప్పకుండా చేసి తీరాల్సిందే. లేకపోయినట్లయితే ఏమవుద్దంటే, మీ ఒంట్లో నుంచి ఏదైతే అందం మీరు చాలా ఎక్కువ అనుకుంటున్నారో, అందం ఫ్యాట్ అది కూడా కొద్దిగా కరిగే అవకాశాలు ఉన్నాయి. నేను భయపెట్టట్లేదు, ఉన్నది మాట్లాడుతున్నా కాబట్టి మీకు భయం అనిపించుద్ది. కానీ మరి అంతా ఇలాగే ఉంది, పాజిటివ్ ఉందా అంటే 100% పాజిటివ్ కూడా ఉంది. ఆకస్మికంగా ధనప్రాప్తి రాబోయే రోజుల్లో మీకు కలగబోతుంది. మీకు రావాల్సిన డబ్బు వచ్చే అవకాశాలు రాబోయే రోజుల్లో కనబడుతున్నాయి. ఇంత పూర్వం మీరు కొద్దిగా సిగ్గుపడ్డారు, ఇంత పూర్వం కొని చేయడానికి కొద్దిగా మొహమాటం పడ్డారు. రాబోయే రోజులు ఎలాంటి రకమైన మొహమాటాలు ఉండవు. ఒకసారి నేను పని చేయాల్సిందంటే 100% చేయాల్సింది, 100% ముందుకు వెళ్ళాల్సిందే. ఇలాంటి రకమైన కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు పెరుగుతుంది. ఎవరైతే అప్పులు చేసి ఉన్నారో అప్పుల వల్ల ఏం బాధపడకండి, అప్పుల వల్ల మీరేం లాస్ అవ్వరు, అప్పుల వల్ల మీకు ఇబ్బంది అయితే అవ్వదు. కానీ ఒక మాట చెప్తే తెలుసుకోండి,
హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే అవకాశం ఉంది, ట్రీట్మెంట్ లాంటివి చేసుకోవాల్సినట్లయితే 100% మీరు చేసుకోండి, ఇబ్బంది లేదు. స్కిన్కి సంబంధించి కొన్ని డిసీజ్ వచ్చే అవకాశం ఉండబోతుంది. బాడీలో ఎక్కువ హీట్ పెంచుకోవడానికి ప్రయత్నించకండి. నాన్ వెజ్ కనుక మీరు తీసుకున్నట్లయితే నాన్ వెజ్ మీరు మానేయండి. ఓవరాల్ చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి రాబోయే రోజుల్లో టైం బాగుందా బాగాలేదా అంటే ఓన్లీ ఈ వీనస్ అలాగే ఈ జూపిటర్ మీకు అష్టమ స్థానంలో ఉండి టెన్షన్ చాలా ఎక్కువ పెడతారు. బంగారానికి సంబంధించి విషయం కావచ్చు, లేకపోతే ప్రాపర్టీకి సంబంధించి విషయమైనా కావచ్చు, టెన్షన్ అయితే 100% మీకు రాబోయే రోజుల్లో ఇచ్చి తీరుతాడు ఈ జూపిటర్ అలాగే వీనస్. వీళ్ళే మళ్ళీ మీకు ప్లస్ పాయింట్ కూడా ఇచ్చి తీరుతారు. బ్లెస్సింగ్ ఒక పక్కన ఉంటాయి, మరి ఇంకో పక్కన ఏంటంటే స్త్రీ సహకారం కూడా మీకు దక్కుతూనే ఉంటుంటుంది. చేయాల్సింది ఏంటంటే ప్రతి శుక్రవారం రోజు 500 గ్రామ్స్ ఘీ ఆవు నెయ్యి దానం చేయండి, హెల్ప్ఫుల్ అవుతుంది. అని విద్యార్థులకి బాగుంది. ప్రేమ జీవితం లోపల కొద్దిగా మోసపోయే అవకాశాలు అయితే కనపడుతున్నాయి, చాలా ఈజీ కనపడుతుంది. అండ్ ఇంకొక చిన్న మాట చెప్తే తెలుసుకోండి, విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే కాన్సన్ట్రేషన్తో పని చేయడానికి ప్రయత్నించండి. కానీ మీరు ఎంత కాన్సన్ట్రేషన్ చదువు పట్ల పెట్టడానికి మీరు ప్రయత్నించినా కూడా అది అంత సక్రమంగా కనిపించట్లేదు. ఫ్యామిలీ లోపల చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవుతాయి, కానీ దాని పాయింట్ ఓన్లీ ఎక్కడో జరిగింది ఎప్పుడో జరిగింది దాన్ని మళ్ళీ తీసి ఉన్నట్లయితే ఇబ్బంది అవుతుంది. పరిస్థితిని యాక్సెప్ట్ చేయండి, పరిస్థితిని యాక్సెప్ట్ చేయండి, మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.